కాంప్రమైజ్ ఎవరికి అంటే మీరు కాంప్రమైజ్ మీకు అంటే ఏంటి ఇష్యూ ఒక్క నిమిషం లేఅవుట్ ఇంట్లో కూడా వస్తుంది ఎందుకంటే ఫస్ట్ దీని కంప్లైంట్ ప్లస్ మళ్ళీ పార్క్ కూడా ఓపెన్ చేసాం ఇది కూడా ఇది పార్ట్ 62 పార్ట్ ఎందులో కోటయ్య చెప్పాను సార్ మీరు ఇమీడియట్గా బండి లేకపోతే మీ సామాన్లు కూడా వేయడానికి ఛాన్స్ ఇవ్వమంటే షెడ్ కట్టారు అంటే ఉంటుంది సార్ ఇల్లు కట్టారా ఇలాగే షెడ్యూల్ వేస్తారు బ్రేక్ వేసుకొని ఉంటే ఆల్రెడీ ఈవిడీ ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డెకరేషన్ పడితే కోర్టుకు వెళ్తారు కోర్టులో నడుస్తుంది. కోర్టు ఏమిచ్చారు? కోర్టులో ఏముందంటే ఇంకో సైడ్ నుంచి ఎవరు కౌంటర్ అయ్యట్లేదు, వాడు వస్తుందని చెప్తే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ సేమ్ అదే సైడ్లో పెట్టి కొంచెం చెప్పిన ఇది ఫేక్ డాక్యుమెంట్ ఓపెన్ స్పేస్ లేఅవుట్ ఓపెన్ మొదలే కేసు వేసుకుని మాకు తెలియదు కేసు ఉందని కూడా ఈ 3 రోజుల వరకు భయపడి కేసు కొనుక్కున్నట్టు ఎప్పుడో 1995 డిగ్రీ ఇచ్చారా? ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సర్ కూడా అయింది. ఇంజక్షన్ క్యాన్సర్ కూడా అయింది. కోర్టులో ఏం లేదు ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఫుల్ ఫైనల్ ఇవ్వలేస్తాం మైనర్ డిగ్రీ ఎంఆర్ఓ రిపోర్ట్ ఆర్టీఓ మైనర్ డిగ్రీ కాలేదు కానీ ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారో ఇంజక్షన్ వికెట్ సో అదే కోర్టులో అది అథారిటీ ఉంది అంటే కోర్టు ఆర్డర్ అయితే ఏం లేదు. సో అంటే కోర్టులో ఎటువంటి అడ్డంకులు లేవు అదే మాకు అవుతుందని అనుకుంటున్నాం సార్. ఓకే ఫైన్. సో అది వాళ్ళతో ఎవరో అవును సార్. ఇక్కడేమో మీరు అనేది కలిపే చేస్తున్నారు ఏమన్నా డాక్టర్ ఇప్పుడు మాకు వచ్చింది సార్. మన వన్ పేరెంట్ సార్ పని చేద్దాం. మీరు ఒకసారి ఫస్ట్ తర్వాత అవసరం అంటే కేసు ఈ పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం సార్. ఇస్తే ఆయన మమ్మల్నే భయపడుతుంది. ఆయన మా దగ్గర కేసు చేసి వాడు వెనక్కి దొరుకుతాయి అన్రిజిస్టర్డ్ ఆ డీటెయిల్ ప్లస్ దాంట్లో మ్యూటేషన్ అయింది అంతా ఏం చేసి అంతా వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఇది తీసేసేది మనం మనం నోటీసు అది ఇవ్వాల్సి వస్తుంది. నోటీసు చెట్లు మా దాంట్లోనే ఉంచుకుంటారు సార్. మా దాంట్లోనే చెట్లు పెట్టండి, మేమే ఉంచుకుంటాం, మేమే పెన్షన్ పెట్టుకుంటాం. రాట్లని కబ్జా చేస్తాం. ఇడ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా? అతని మీద ఇంకా ఇదే ల్యాండ్ మీద ఈ మధ్య లాయర్ దగ్గరికి వెళ్తే తిరుపతి వాళ్ళే వచ్చి కేసు పెట్టారు. ఆ ల్యాండ్ యాక్ట్ వేరే కేసులు ఎక్కడ ఉన్నాయండి. ఒకసారి ఆయన చరిత్ర తీసుకుంటాం. సో ఇది కూడా మనము ఇంకోటి ఐ థింక్ మనకి మనం ఇచ్చే రిపోర్ట్ లో let us mention briefly about the antecedents or bona fides of the complainant, right, the petitioner, and also about the alleged respondent also. వాళ్ళ bona fides కూడా దాంట్లో వచ్చాయి. అంటే వాళ్ళ మీద ఎటువంటి క్యారెక్టర్ వాళ్ళది అనేది కూడా దట్ ఆల్సో విల్ బి పార్ట్ ఆఫ్ దిస్. అంటే మనం ఇచ్చే ఎంక్వైరీ రిపోర్ట్ ఈ రిపోర్ట్ లో మీరు మెన్షన్ పిటిషన్ కంటెంట్స్ ఇప్పుడు వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, ఆ కంప్లైంట్ ఏముందనేది బ్రీఫ్ గా మెన్షన్ చేయాలి. మన అబ్జర్వేషన్ మనం చూసిన దాన్ని ఏంటి అనేది అక్కడ రావాలి. నెక్స్ట్ దాని తర్వాత ఏమైనా కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ ఉన్నాయనేది రావాలి. అండ్ నెక్స్ట్ యువతలో కంప్లైంట్ ఇచ్చిన వాడి క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది మనకు ఉన్నటువంటి కాంటాక్ట్ గురించి, పోలీస్ కేసులు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా లేదా అతని గురించి ఏముందనేది ఇతని గురించి, అండ్ రెస్పాండెంట్ అవతల ఎవరి మీద ఇచ్చారు అతని గురించి కానీ, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్ లేకపోతే అంతా ఇది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఇదంతా ఇదనేది అలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు.
అవతల వాటి మీద కేసులు మనకి ఈ కేసులు ఉన్నాయని కూడా మనం అది మెన్షన్ చేస్తే దట్ గివ్స్ మోర్ క్రెడెన్స్ టు దట్ ఎంక్వైరీ అంతా. అంటే క్యారెక్టర్ని కూడా మనం వ్యక్తి క్యారెక్టర్ కూడా అసెస్ చేస్తున్నాం అనేది కూడా మనం రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్ళినా కానీ వీ కెన్ గివ్ ఆల్ దిస్ డేటా టు ద కోర్ట్ ఇన్ఫర్మేషన్ పెడితే దట్ విల్ బి బెటర్ అన్నట్టు. ఓకే, అలా చేయండి. నేను ఇప్పుడు 10 గంటలకు 100% బట్ దానికి ఒక వేరే ఎంక్వైరీ ముందైతే చేద్దాం, కనుక్కుందాం. ఇది అయిన తర్వాత దెన్ మనకి క్రిమినల్ పరంగా కూడా యాక్షన్ తీసుకుందాం. ఎవరు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, అన్నీ మావి కూడా పోయినాయి కదా, ఆ లేఅవుట్ అన్ని మాయమైపోయినాయి. అంటే న్యాచురల్ గా రోడ్లు పోయినాయి అంటే దాన్ని మేము ఆటోమేటిక్ ఒకసారి చూద్దాము. వీళ్ళది నాగర్గుల్ వచ్చిందా? నాగర్గుల్ ఇటరండి, మీరు మీకేనండి దామోదర్ రెడ్డి గారు కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎక్కడంటే కూడా నాగర్గుల్ ఇది చాణిక్యపూడి అంటే చూడండి అంటుంది. ఇట్స్ నాట్ నేమ్. ఏంటిది ఎందుకు తీసుకున్నారు? సర్వే నెంబర్ 609. ఏ మండలం అంటే? బాలాపూర్ మండలం 609.